లింగమల్ల శంకరయ్య, జ్యోతి పుణ్య దంపతులు వారి జీవితాన్ని 4 భాగాలుగా విభజిస్తూ ఒక భాగాన్ని మెరుగైన సమాజ నిర్మాణం కోసం ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542ని ఏర్పాటు చేసి పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను కాళేశ్వరం జోనల్ పరిధిలో తన సొంత ఖర్చులతో నిర్వహించటం జరుగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం జోనల్ పరిధిలో తన స్వంత కారును సంచార గ్రంథాలయ వాహనంగా నడపడం, ఇది మనందరం గర్వించదగ్గ గొప్ప విషయానికి కూడా. తన స్వంత కారును సంచార గ్రంథాలయ వాహనంగా సమాజం కోసం కేటాయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. రెండో భాగాన్ని తన గ్రామం కోసం, ప్రజల అవసరాల కోసం, వారి బాధల్లో భాగం కోసం కేటాయించటం జరుగుతుంది. మూడో భాగంగా తన రక్త సంబంధికుల కోసం కేటాయించటం జరుగుతుంది. ఇంకా చివరి 4వ భాగాన్ని తన భార్య, పిల్లల కోసం, తన కుటుంబం కోసం కేటాయించటం జరుగుతుంది. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు, కేవలం ఈ పుణ్య దంపతులకు మాత్రమే సాధ్యం. ఈ పుణ్య దంపతుల త్యాగాన్ని వెలకట్టలేము. ఏమిచ్చినా ఈ సమాజం ఈ పుణ్య దంపతుల రుణం తీర్చుకోలేము. ఈ రోజుల్లో ఉద్యోగులు ఎవ్వరూ కూడా తన జీవితాన్ని 4 భాగాలుగా విభజిస్తూ బ్రతకటం లేదు. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు కూడా. చాలా మంది స్వార్థంగా జీవించటం జరుగుతుంది. ఎవ్వరూ గుర్తించని, ఏమీ ఆశించని నిస్వార్థ సామాజిక సేవా కార్యకర్తలు లింగమల్ల జ్యోతి శంకరయ్య పుణ్య దంపతులను ఆదర్శంగా తీసుకుని అందరూ వెళ్ళాలి. వీరి మేధాశక్తిని, వీరి త్యాగాలను, వీరి నిస్వార్థ సామాజిక సేవా గుణాన్ని మనందరం గర్వించదగ్గ గొప్ప విషయానికి వీరు సత్యాన్ని మాత్రమే మాట్లాడుతారు. సత్యం మార్గంలో ప్రయాణిస్తున్న గొప్ప పుణ్య దంపతులు. వీరిని ఈ సమాజం సరైన దిశలో అర్థం చేసుకోలేక, ఎవ్వరికీ అర్థం కాక వీరిపైన అనేక నిందా ఆరోపణలు చేయటం జరుగుతుంది. వీరిని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం స్వార్థాన్ని వీడాలి. ఈ పుణ్య దంపతుల మాదిరిగా ప్రతి ఉద్యోగి తన జీవితాన్ని 4 భాగాలుగా విభజిస్తూ బ్రతకటం నేర్చుకున్న తర్వాత మాత్రమే వీరిని అర్థం చేసుకోవచ్చు. మనందరం స్వార్థంగా జీవించినంతకాలం మనకు ఈ పుణ్య దంపతులు అర్థం కారు. వీలైతే ఈ పుణ్య దంపతుల మాదిరిగా ప్రతి ఉద్యోగి తన జీతాన్ని 4 భాగాలుగా విభజిస్తూ బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడే వీరిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాని అర్థం కాక ఆగం చేయరాదు, కృత్రిమ మాటలు మాట్లాడరాదు. అన్ని తెలుసుకోండి, ఆలోచించండి. ఇతరులకు ఆదర్శంగా కూడా జీవిస్తా ఉన్నాం. మా జీతము లోపట మరి ఒక భాగాన్ని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు కాళేశ్వరం జోనల్ పరిధి లోపట ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలం లోపట ఇంకా ప్రజలకు విస్తృతంగా గ్రామాలకు చేరాలనేటువంటి ఒక ఆలోచన మీద మేము కొనుక్కున్న మా సొంత కారును కూడా సంచార గ్రంథాలయంగా కాళేశ్వరం జోనల్ పరిధిలో నడపడం, మనం అందరం కూడా దీన్ని అభినందించదగినటువంటి గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా రెండో భాగాన్ని మా గ్రామం కోసం, కొంత కష్ట సుఖాలలో ఉన్నటువంటి మా గ్రామ ప్రజల కోసం, వారి ఆపద కోసం, వాళ్ళ అవసరాల కోసం కూడా మేము పుట్టినటువంటి ఊర్లకు కొంత పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలి, కొంత ఉపయోగపడాలి అనేటువంటి భావన మీద కూడా కొంత మేము హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంది. ఇంకా మూడో భాగాన్ని మా రక్త సంబంధికుల కోసము మాకు తోచినటువంటి విధంగా వారికి సహాయ సహకారాలను, వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మేము భాగం పంచుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా చివరి 4వ భాగాన్ని మాత్రము మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం మేము కేటాయించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మా దంపతుల యొక్క జీతాన్ని కూడా 4 భాగాలుగా విభజన చేసుకొని నిస్వార్థంగా జీవించడం అనేది కొంత మాకు ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది, గొప్పగా కూడా ఉంది. సో నేటి తరము కొంత ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లోపల కొంత సమాజం కూడా కొంత ఆలోచన చేయాలి. నిజాన్ని 10 మంది వ్యతిరేకిస్తే అది అబద్ధమవుతుంది. అక్కడ నిజమే, కానీ 10 మంది వ్యతిరేకిస్తే అబద్ధమవుతుంది. అబద్ధాన్ని 10 మంది సమర్థిస్తే అది నిజమవుతుంది. సో సత్యాన్ని మాత్రమే సమర్థించడం బుద్ధిజీవుల యొక్క బాధ్యత. ఏది సత్యము, ఏది అసత్యం అనేటువంటిది మనము ఆలోచించాలి, శోధించాలి, సాధించాలి తప్ప మనము తొందరపడి ఈ సమాజము ఏ నిర్ణయానికి రావడానికి కూడా వీల్లేదు. మరి ముఖ్యంగా మేధావి యొక్క మౌనం అనేది కూడా ఈ సమాజానికి కొంత విఘాతం కలిగిస్తుంది. అన్నీ తెలుసు మేధావులకు, కానీ నోరు విప్పరు. నోరు విప్పకపోవడం ద్వారా ఈ సమాజానికి కొంత చెడే జరుగుతుంది, కానీ మంచి జరగదు.
ఎందుకంటే మేధావి అన్ని విషయాలు నీకు అవగతమవుతున్నాయి, తప్పేదో తెలుస్తుంది, ఒప్పేదో తెలుస్తుంది, కానీ నోరు మెత్తపడం లేదు మేధావులు. అది సమాజానికి చెడును చేస్తూ ఉంటుంది. వాస్తవానికి సమాజంలో మంచి ఉంది, మంచితో పాటు చెడు కూడా ఉంది. ఈ చెడు ఎందుకు చలామణి అయిపోతుంది అంటే అది చెడవారి వల్ల మాత్రం కాదు, అది మంచివారి వల్లనే సమాజం కొంత చెడు ధోరణి పడతా ఉంది. చెడును ప్రశ్నించకుండా ఉండేటువంటి మంచి వాళ్ళ వల్ల, మాకెందుకులే ఈ సమస్య అనేటువంటి భయస్థుల వల్ల, ఇది స్వార్థపరుల వల్ల ఈ సమాజంలో అక్కడక్కడ చెడు దొరుకుతూ ఉంది గనక మరి బుద్ధిజీవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాజంలో కూడా ఏది సత్యమో ఏది అసత్యం అనేది తెలియకుండా కూడా చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాంతం కూడా ఏది సత్యము ఏది అసత్యం అనేది తెలియకుండా కూడా మరణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక మనము సత్యం వైపు మాత్రమే ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. గౌతమ బుద్ధుడు ఒకానొక సందర్భంలో ఒక మాట అంటాడు, 100 మంది అధర్మం వైపు ఉంటే నేనొక్కని మాత్రం సత్యం వైపు ఉంటా, నాకు అదే సంతృప్తినిస్తుంది అని అంటాడు. అధర్మం వైపు, అసత్యం వైపు, అన్యాయం వైపు అల్లరి ముక్కల్లాగా ఉండడం అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సత్యాన్ని సమర్థించేవాడు సత్యం వైపు ఒకరు నిల్చున్నా అది చాలా గొప్ప విషయం అవుతుంది. మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం, కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5గురే ఉన్నారు. మరి 5గురు పాండవులు అంతిమ విజయం ఎట్లా సాధించిండ్రు? వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, సత్యం వైపు ఉన్నారు, న్యాయం వైపు ఉన్నారు. సో అంతిమ విజయం మాత్రము సత్యాన్ని అవుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అందరం మనం అనుకుంటాం ఈ సమాజంలో మార్పు జరగాలి అని మనం అందరం కోరుకుంటున్నాం. మెరుగైన సమాజం కావాలి, మరి దేశ ఉన్నతి ఇంకా డెవలప్ కావాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటా ఉంటాము. మరి ఆ కోరుకున్నది వటికనే రాదు, మనం కూడా కొంత త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. మహోన్నతమైన త్యాగం మాత్రమే ఈ ప్రపంచాన్ని వ్యవస్థను మార్చగలుగుతుంది. మరి ఇది మారాలి అంటే ఓపిక త్యాగం అనేది ఖచ్చితంగా కావలసిన అవసరం ఉంటుంది. చెడు వ్యాపించినంత తొందరగా మంచి అనేది వ్యాపించదు. కనుక బుద్ధిజీవులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజానికి కొంత తోడ్పాటును అందించాలి, మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి, దేశ ఉన్నతి కోసం పాటుపడాలి. ఉన్నంతలో కొంత మేము ఏ విధంగానైతే మా జీతాన్ని 4 భాగాలు చేసుకొని బ్రతుకుతున్నామో ఉన్నంతలో కొంత మీరు కూడా మన జీవితం లోపల ఏ మంచి పని చేశారు అని చెప్పుకోవడానికి కొన్ని ఆనవాలు ప్రతి ఒక్కరు కూడా మిగిల్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మా జీవితం లోపల మేము చెప్పుకోదగ్గ గొప్ప అంశాలు అనేకంగా ఉన్నాయి. మేము గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం బుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మహానీయులైనటువంటి వాళ్ళ యొక్క చిత్రపటాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. క్రీడా పోటీలు పెడుతున్నాం. గ్రంథాలయ కోసం మహానీయుల బుక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి హై స్కూల్ గ్రంథాలయాల కోసము బుక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సంచార గ్రంథాలయాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక మేము చేస్తున్నటువంటి మంచి పని అనేది మమ్మలను కొంతకాలము నిలబడేటట్టుగా ఈ ప్రకృతి మాకు ఖచ్చితంగా శక్తి ఇస్తుంది. బుద్ధిజీవులందరూ కూడా సక్రమంగా ఆలోచన చేసినట్టయితే అన్నీ మంచిగానే కనబడతాయి. మరి కొద్ది మందికి అంటే కొంచెం నచ్చకపోవచ్చు. నచ్చడము అంటే మేము ప్రభుత్వ టీచర్లమై ఉన్నాము, మా స్కూల్ పరిధిలో వర్కింగ్ డేస్లలో మా పని మేము చేస్తున్నాం. మరి సెలవు దినం వచ్చిందంటే ఏం చేయాలి? మేము రెస్ట్ తీసుకోవాలి. మరి రెస్ట్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు. అటువంటప్పుడు మేము ఏం చేయాలనుకున్నాం? పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలి, గ్రామాలకు వెళ్ళాలి, మాకున్నటువంటి వనరుల మేర కొన్ని పుస్తకాలు ఇవ్వాలి, చదువు గొప్పతనాన్ని చెప్పాలి, సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలను గురించి చెప్పాలి, చెడు వ్యసనాలకు దూరంగా విద్యార్థులు ఉండే విధంగా యువత ఉండే విధంగా మా వంతుగా మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇది తప్పు కాదు.
సో మీరందరూ కూడా కొంత సమయం ఇవ్వండి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వైపుకు. అందరం కలిసి ప్రయాణం చేద్దాం, ముందుకు పోదాం. రానున్న రోజులల్లా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందామని చెప్పేసి ఆశిస్తూ, మరి మీ అందరికీ మరోసారి కూడా అడ్వాన్స్గా మరి సద్దుల బతుకమ్మ, దసరా, కనుమ శుభాకాంక్షలను తెలియపరుస్తూ, విద్యార్థులందరూ కూడా సెలవులను చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ మరి నేను ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.